హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు గృహ కిచెన్. ఈరోజు నేను మీ దగ్గరికి ఒక సూపర్ రెసిపీతో వచ్చేసానండి. అదేంటంటే కోకోనట్ రైస్. సో కొబ్బరి అన్నం చాలా మంచిదండి హెల్త్కి. సో మీరు దీన్ని రైతాతో కానీ ఆర్ మటన్ ఆర్ చికెన్తో కూడా ట్రై చేయండి. సో మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అర్జెంట్గా అంటే అండ్ రైస్ సపరేట్గా చేయకుండా సో మీరు ఈ కోకోనట్ రైస్ని ఒక్కటే చేసుకుంటే రెసిపీ కూడా చాలా బాగుంటుందండి. ఇదిగా దీనికోసం నేను 500 grams ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను, అంటే అర కేజీ. సో 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని సో బాగా కడిగి ఇప్పుడు దీన్ని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని దాంట్లో ఒక కొబ్బరికాయని తీసుకొని మొత్తం కూడా కట్ చేసి దాంట్లో ఉండే షెల్ అంతా తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేశానండి. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాము. కొద్దిగా వాటర్ని వేసి ఇలా మనము గ్రైండ్ చేసుకోవాలండి. మీకు 1/2 kg రైస్కి ఒక కొబ్బరికాయ అనేది సరిపోతుంది. సో ఇట్లా స్ట్రైనర్లో మీరు గ్రైండ్ చేసుకున్న దాన్ని ఫిల్టర్ చేసుకోవచ్చు. లేకపోతే మీ దగ్గర ఏదైనా క్లాత్ ఉన్నా కూడా దాంట్లో మీరు దీన్ని మొత్తం కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు అండి. సో చూడండి, ఇలా మనము ఫస్ట్ టైం గ్రైండ్ చేసాం కదా కొబ్బరి మొత్తం కూడా ఇలా మనము ఫిల్టర్ అనేది చేసుకోవాలి. చూడండి, సో ఇలా నేను మొత్తం కూడా స్ట్రెయిన్ చేసుకున్నాను. చూడండి, ఇలా మనకి కొబ్బరి పాలు స్ట్రెయినర్ అయితే చాలా మంచిది. ఇలా మిల్క్ అనేది మొత్తం కూడా వచ్చేస్తుంది. ఇది కొబ్బరి మిల్క్. నేను ఎంతైతే రైస్ తీసుకున్నానో 1/2 kg అంటే 2 glasses ఆఫ్ రైస్కి మనకి 2 glasses ఆఫ్ మిల్క్ అండ్ 1 glass ఆఫ్ వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా నేను కొబ్బరి పాలంతా కూడా తీసాను. చూడండి, ఒకసారి స్ట్రెయిన్ చేసిన తర్వాత మనకి కొబ్బరి అనేది ఉండిపోతుంది కదా, దీంట్లో కొద్దిగా వాటర్ని వేసి ఇలా మనం మళ్ళీ ఇంకోసారి మిక్సీ చేసుకొని ఇట్లా మనం మళ్ళీ స్ట్రెయిన్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి వాటర్ కన్సిస్టెన్సీ లాగా వస్తుంది. కొబ్బరి పాలని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము కుక్కర్ని తీసుకొని కుక్కర్ బాగా వేడయ్యాక దాంట్లో మనము 1 స్పూన్ ఆఫ్ నెయ్యిని వేసుకోవాలండి. సో నెయ్యి బాగా కరిగాక ఆ దాంట్లో ఇప్పుడు 3 స్పూన్ల ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మసాలా సామాన్లు ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, జాపత్రి, సో ఇవన్నీ కూడా మసాలా సామాన్లు అనేది వేడయ్యాక 1 by 1 బిర్యానీ ఆకు, జాజికాయ, జాపత్రి, సో అన్ని దాల్చిన చెక్క, ఇలాచి వాటన్నిటిని కూడా వేసి మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. కలర్ అనేది కొంచెం లైట్గా చేంజ్ అయ్యే వరకు 1 స్పూన్ ఆఫ్ జీలకర్రను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని పీసెస్ లాగా సో చాప్డ్ ఆనియన్ మొత్తం కూడా వేసి కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు మీరు ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. దీంట్లో ఒక 6 నుంచి 7 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని స్లైసెస్ దాన్ని కూడా వేసి మీరు ఫ్రై అనేది చేసుకోవాలి. దీంట్లో ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఫ్రెష్గా చేసుకున్న పేస్ట్ కూడా వేసి కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా 20 minutes పాటు రైస్, సో ఆ రైస్ని కూడా వేసుకోవాలి. సో రైస్లో ఉండే వాటర్ అంతా తీసేయండి. వాటర్ అంతా తీసేసి అప్పుడు మీరు రైస్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మనము పైనుంచి కిందికి కలుపుకోవడం వల్ల రైస్ అనేది మొత్తం కూడా పడుతుంది. ఇప్పుడు సరిపడా ఉప్పు అనేది వేద్దాం. నేను 1 స్పూన్ సాల్ట్ వేసాను. మీరు టేస్ట్కి సరిపడా 1.5 స్పూన్ వేసుకోవచ్చు, ఉప్పు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు. సో ఒకసారి సాల్ట్ కూడా వేసాక ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి రైస్ మొత్తం కూడా కలిసేలాగా సాల్ట్. చాలా ఈజీ రెసిపీ అండి. ఇది మీరు లంచ్ లాగా ఆర్ డిన్నర్ లాగా ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది. సో అందరికీ కూడా నచ్చుతుంది అండ్ హెల్దీ కూడా. ఇప్పుడు మనము కొబ్బరి పాలను వేసుకుందాము. సో 2 గ్లాసుల కొబ్బరి పాలు అయితే వచ్చింది. నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. సో ఆ కొబ్బరి పాలంతా కూడా వేసిన తర్వాత 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను. అంటే నేను తీసుకున్న 2 గ్లాసుల రైస్కి మనకి 2 గ్లాసుల కొబ్బరి పాలు అలాగే 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది సరిపోతుంది. నేను వాటర్ అనేది ఎందుకు వేస్తున్నానంటే ఓన్లీ కొబ్బరి పాలతో మనకి రైస్ అనేది ఉడకదు కాబట్టి సో వేసాను. అలాగే కొద్దిగా జీడిపప్పు, కొత్తిమీరను కూడా వేసేసాను. వేసేసి ఇప్పుడు కుక్కర్ మూత అనేది పెట్టేసి 1 విజిల్ వచ్చే వరకు చూసుకోవాలి. ఆల్రెడీ రైస్ని నానబెట్టాం కాబట్టి ఎక్కువసేపు అనేది పట్టదండి ఉడకడానికి. సో ఇప్పుడు మనం మూత తీసి చూస్తే వావ్, రెడీ అయిపోయింది కోకోనట్ రైస్. సో చూడండి ఎంత బాగుంది కదా కోకోనట్ రైస్. ఈ చిటికలో అయిపోయింది. నేను రైస్ కూడా తీసి చూపిస్తున్నాను. ఎంత పొడిగా కూడా ఉంది కదండి. సో నేను చెప్పిన కొలతలతో మీరు ఫాలో అయితే కోకోనట్ రైస్ని ఈజీగా చేసుకోవచ్చు. ఇది చాలా క్విక్ రెసిపీ అండి. సో మీరు ఏదైనా అకేషన్స్కి ఇది ట్రై చేసినా కూడా చాలా బాగా కుదురుతుంది అండ్ చాలా బాగుంది కూడా. మటన్తో కానీ ఆర్ చికెన్తో ట్రై చేయొచ్చు, లేకపోతే రైతాతో కూడా ట్రై చేసినా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది కదా కోకోనట్ రైస్.
సో మీరు ట్రై చేస్తే ఇంత ఈజీనా అనుకుంటారు. కోకోనట్ రైస్ చిటికలో రెడీ అయిపోతుంది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. సో ఇప్పుడు నేను కర్రీతో కలిపి మరీ చూపిస్తున్నాను కోకోనట్ రైస్ అంతా కూడా. సో కొబ్బరి అన్నం అయితే చాలా ఈజీ అండి. ఎంత బాగుంది కదా, నోరు ఊరుతుంది చూస్తుంటేనే. సో మరెందుకు లేటు, ట్రై చేయండి కోకోనట్ రైస్ని. ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు జీడిపప్పు వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుందండి. సో నాకైతే చాలా బాగా నచ్చిన రెసిపీ, వన్ ఆఫ్ మై ఫేవరెట్ కోకోనట్ రైస్. సో మీరు ట్రై చేయండి. ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మా ఛానల్ గృహ కిచెన్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.